బస్సు నుంచి ఆర్మూర్ దగ్గర దిగి ఆర్మూర్ నుంచి రెంజాలకైతే ఆటో పట్టుకున్నా. అక్కడ నుంచి సీదా నేనైతే ఫంక్షన్లకి అయితే అయినండి. ఫస్ట్ మా అన్న రిసీవ్ చేసుకున్నారు, తర్వాత మా అదిన గారు రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కళ్ళు అయితే రిసీవ్ అయితే వేసుకున్నారు. కానీ అక్కడ కొంతమంది షాక్ తింటున్నారు అన్నట్టు. ఏంది ఇది వచ్చేసింది ఇప్పుడే, నేను అబ్దాబ్ టూర్ ఎటో పెట్టింది అన్నాడు. నా చిన్న బామ్మడదలు అయితే షాక్ అయిపోయారు. నువ్వెప్పుడు వచ్చినావు బావా అనుకుంటా. ఇంతలోనే మా అక్క కూడా షాక్ అయింది, అట్లనే నా మరదలు కూడా షాక్ అయింది. ఏంటి బావా నిన్న టూర్ పెట్టినావు, ఇది ఏకంగా ఫంక్షన్కి వచ్చేసినావు అని. ఇక చెప్పాను లోపలికి వెళ్ళి వచ్చింది నా భార్య. అయితే మా భార్య ఏడుతుడే తక్క. ఇక మంచిగా బారులాయ మటన్ కూర అని మంచిగా ప్లేట్లు వేసుకుని ఇద్దరం అయితే తిన్నాము. ఇంతలోనే ఇంటికోంగా బాగా అంటే బాగా గాలి పెట్టింది ఫంక్షన్ నుంచి ఇంటికోంగా. సో ఇట్లా లాస్ట్కున్న ఇల్లు దగ్గర అయితే ఆగినాం. మా చిన్న అయితే వాళ్ళ ఇంట్లోకి పోయింది డైరెక్ట్. నేనైతే బయట కూర్చున్న నీళ్ళు ఆగమన్నా కానీ నీళ్ళు అయితే ఆ గాలికి ఎటో ఎగిరిపోతున్నాయి. సో కొద్దిగా గాలి తగ్గిన తర్వాత బండి మీద అయితే వెళ్ళినాం. బైన్సాక్ అయితే వచ్చినాం. కానీ బైన్సా నుంచి నిర్మల్కి అయితే చాలా దూరం. అందుకోసమే నా భార్యని అయితే ఆ బస్సులో అయితే ఎక్కించిన. నేనైతే బండి మీద అయితే వచ్చేసినుంటి. నిర్మల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేదాకా అంటే మా అవ్వ షాక్ అయింది, ఏంద్రకి తెలియదు దాకా.